ఈ రాత్రి ఒక ఆసక్తికరమైన అంశాన్ని మీకు చెప్తాను. మీరు ఏకాగ్రత కలిగిన వారై దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు శ్రద్ధాసక్తులు అనేవి చాలా అవసరం. వాక్యం వినేటప్పుడు ఎక్కడ ఇక శబ్దం అనేది ఉండకూడదు. అందరూ డిసిప్లిన్ అంటే ఇక విశ్వాసులు మిలిటరీ డిసిప్లిన్ కంటే కూడా ఎక్కువగా ఉండాలి. అర్థమైందా? కనుక చిన్నవారు కానీ యవ్వన బిడ్డలు కానీ శ్రద్ధగా దేవుని మాటలు వినండి. మరి ఈ సభ కొరకు పాంప్లెట్లో వేసిన వాక్య భాగాన్ని ఈ వచనం మీకు ఈ రాత్రి అర్థం కావటానికి ఓ సంగతి చెప్తాను. అయినా మొదట ప్రప్రథమంగా ఈ వాక్యాన్ని చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. చాలు, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడువగు మా దేవా, మీ పాదములకు వేల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభువా, ఈ చదివిన వాక్య భాగం కొరకు మీకు వందనాలు. ఈ మాటలను ఇప్పుడు మేము ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడండి. ఈ సంఘాన్ని చేరిన మమ్ములను అందరినీ దర్శించండి. మా ప్రభు, ఎంతో ప్రయాసతో ఏర్పరచుకున్నటువంటి కూడికలు కొంత అంతరాయము ఏర్పడటాన్ని బట్టి ఆలయం లోపల ఈ కూడికను జరిగించుకుంటున్నాం. ఎక్కడైనా సరే ప్రభువా, వెలుపల కానీ లోపల కానీ మీ మాటలు మాకు దొరికితే చాలు. మా తండ్రి, మీ మాటలు మేము ఆస్వాదించకుండా, మీ మాటలు పొందుకోకుండా, మీ మాటలను హృదయంలోనికి చేర్చుకోకుండా ఉన్నట్టయితే ప్రభువా, మాకు ఆశీర్వాదం కలగదు కదా. గనుక మీరు స్వరమెత్తి మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. మీ దాసుని యొక్క పెదవులు నాలుకను పరిశుద్ధమైన అగ్ని చేత కాల్చి పవిత్రపరచి శ్రేష్టమైన వాక్కులను మీరు అనుగ్రహించమని, మమ్ములను మీరు దీవించమని, మహిమ పొందమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదివిన ఈ వాక్య భాగంలో నుంచి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. శ్రద్ధగా వినండి. దేవుని బిడ్డలారా, అసలు ప్రప్రథమముగా ఈ అంశాన్ని, ఈ వచనాన్ని ధ్యానం చేయడానికి ఈ వచన విభజన అనేది చాలా ప్రాముఖ్యం. మొట్టమొదట కాలము సంపూర్ణమై ఉన్నది. కాలం సంపూర్ణమై ఉన్నది. కాలం సంపూర్ణమవటం ఏమిటి? కాలము సంపూర్ణమైనది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన దినాలవి, ఆయన పరిచర్య ప్రారంభించిన దినాలు. పరిచర్య ప్రారంభించిన దినాలలో ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగమే ఇది. బాప్తిస్మమిచ్చు యోహాను కూడా ప్రసంగ పరిచర్య ప్రారంభించినప్పుడు వాడిన మొదటి మాట ఇదే. కాలం సంపూర్ణమైంది, సంపూర్ణమైంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను అని వ్రాయబడి ఉంది. కాలం సంపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం అంటే, యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనెను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము
ఆయన శిలువ బలి జరిగేటప్పటికి యుగముల సమాప్తి అన్నాడు. యుగముల సమాప్తి, యుగముల సమాప్తి. యేసుప్రభు వారు వచ్చింది యుగముల సమాప్తిన. మరి అంతకుముందు యుగాలు చాలా జరిగినాయి అని కదా అర్థం. చాలా మంది అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా? విశ్వంలో దేవుడు భూమిని కలుగజేసే సమయానికి చాలా విశ్వం ఉంది. భూమిని చేసే సమయానికి చాలా విశ్వం ఉంది. ఒక కాలఘట్టంలో భూమిని చేశాడు దేవుడు. ఆశ్చర్యకరమైన మాట. మనం భూమిని చేయటమే ప్రారంభం అనుకుంటున్నాం. కాదు కాదు కాదు, అప్పటికి చాలా సృష్టి జరిగింది. మీకు యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు ప్రభు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి జయధ్వనులు చేసినప్పుడు భూమికి మూలరాతిని వేసిన వాడెవ్వడు. అంటే ఉదయ నక్షత్రాలు అంటే ఎవరండి? దేవుని దూతలు, దేవుని కుమారులు, దేవుని దూతలు. అంటే భూమికి పునాది వేసే సమయానికి వాళ్ళందరూ ఉన్నారని కదా. వాళ్ళందరూ ఉంటే మరి వారికి నివాసాలేవి? వారు ఎక్కడుండేవాళ్ళు? ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడన్నాడు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విశ్వం అనేది అత్యంత విశాలమైనది. ఒక్క భూమి కాదు, ఇలాంటి భూములు చాలా ఉన్నాయి. అది బైబిల్ చెప్పేది. ఈ విషయాన్ని బైబిల్ ఒక్కటే మాట్లాడుతుంది. ఈ విశ్వమును గురించి. విశ్వము, అవర్ యూనివర్స్, అవర్ యూనివర్స్. సైన్స్లో డిఫైన్ ద టర్మ్ అవర్ యూనివర్స్ అనే ప్రశ్న వస్తుంది. అందులో సూర్యుని కుటుంబం, సౌర కుటుంబం, ఆ కుటుంబం అంతటిని కలిపి మన విశ్వం అంటామని చెప్తారు. రాంగ్ డెఫినేషన్ అది. దట్స్ ఎ రాంగ్ డెఫినేషన్, రాంగ్ నోటేషన్. సౌర కుటుంబం అంటే ఏంటండి? సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే 9 గ్రహాలు, ఇది కలిపి సౌర కుటుంబం. దీన్ని సోలార్ సిస్టమ్ అంటారు. కానీ స్టెల్లార్ సిస్టమ్ ఉంది కదా, అది తెలుసా? స్టెల్లార్ సిస్టమ్ నక్షత్ర కుటుంబం. అంటే ఇంకొక మాట కూడా చెప్తాను. సైంటిస్టులు ఇప్పటికీ ఒక విషయం చెప్పారు. సౌర కుటుంబం, మన సౌర కుటుంబం ఉంది. మన సౌర కుటుంబం లాంటివి ఇంకా చుట్టూ 13 ఉన్నాయని చెప్పారు. 13 సౌర కుటుంబాలు. అంటే 13 సూర్యులు ఉన్నారనేగా. 13 భూములు ఉంటాయి కదా, 13 నవగ్రహాలు ఉంటాయి కదా, సెట్లు. ఈ 14 సూర్యుల పైన ఒక పెద్ద నక్షత్రం ఉందట. దానిని VEGA, వెగా అని పేరు పెట్టారు సైంటిస్టులు. ఈ వెగా సూర్యుల సమూహాన్నంతటిని కలిపి నక్షత్ర కుటుంబం అంటారు. నక్షత్ర కుటుంబం. ఇలాంటి నక్షత్ర కుటుంబాలను స్టెల్లర్ సిస్టమ్ అంటారు. నక్షత్ర కుటుంబం. ఇలాంటి నక్షత్ర కుటుంబాలు అనేకమైతే, కోటాను కోట్లయితే అది ఒక గెలాక్సీ అవుతుంది. అలాంటి గెలాక్సీలు ఒక కోటాను కోట్లయితే ఒక మిల్కీ వే అవుతుంది. పాలపుంత తెలుగులో. పాలపుంతలే కోటాను కోట్లు ఉన్నాయని చెప్పారు కదా. పాలపుంతలే కోటాను కోట్లు ఉంటే నువ్వు ఏ పుంతలో ఉన్నావు తెలుసా సంగతి? ఒక పాలపుంతలో కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక గెలాక్సీలో కోటాను కోట్ల నక్షత్ర కుటుంబాలు ఉన్నాయి. ఒక నక్షత్ర కుటుంబంలో స్టెల్లార్ సిస్టంలో 14 సూర్యుళ్ళు, ఒక సూర్యుని కింద 9 గ్రహాలు. 9 గ్రహాల్లో ఒక గ్రహంలో నువ్వు ఉన్నావు. ఈ గ్రహం మీద 200 దేశాల్లో ఒక దేశంలో ఉన్నావు. ఒక దేశంలో 29-30 రాష్ట్రాలు ఉంటే ఒక రాష్ట్రంలో ఉన్నావు. ఒక రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు ఉంటే ఒక జిల్లాలో ఉన్నావు. ఒక జిల్లాలో చాలా మండలాలు ఉన్నాయి, ఒక మండలంలో ఉన్నావు. చాలా గ్రామాలు ఉన్నాయి, ఒక గ్రామంలో ఉన్నావు. చాలా పంచాయతీలు ఉన్నాయి, ఒక పంచాయతీలో ఉన్నావు. ఒక పంచాయతీలో చాలా ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇంట్లో ఉన్నావు. ఒక ఇంట్లో కూడా చాలా గదులు ఉన్నాయి, నువ్వు ఒక గదిలో ఉన్నావు. గదిలో కూడా చాలా బండలు ఉన్నాయి, ఒక బండ మీద ఉన్నావు నువ్వు. అది నీ ఉనికి. దట్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ ఉనికి అది. నువ్వు ఎంత విర్రవీగుతావు, ఎంత నీ ఉనికి విశ్వంతో పోలిస్తే. దేవుడు ఎక్కడ, నువ్వేంటి మాట్లాడే? దేవుడు, కొంతమంది దేవుడు లేడా సార్,
లేడేంటయ్యా? దేవుడు లేడేంటి? ఏం మాటలవి? దేవుడు లేడనే మాట మాట్లాడాడంటే మూర్ఖుడైతే తప్ప మాట్లాడదు. బైబిల్లో చెప్పింది కదా ఆ మాట. మూర్ఖుడు, బుద్ధిహీనుడు అంటారు, మాట్లాడతారు. అది అర్థం. దేవుడు నీకు అర్థం కాలేదు సార్, నాకు దేవుడు అర్థం కాలేదు అందుకని లేడు. నీకెట్ట అర్థం అవుతాడు? ఆయన అర్థం కావటానికి ఏమన్నా నాలాంటి మనిషా? మహాకాశములన్నీ అట్ట గుప్పిట్లో పట్టేసుకుంటాడు తెలుసు ఆయన. అట్టాడి దేవుడు ఆయన. నీకు అర్థం అవుతాడా? ఆయన మహాకాశాలు పట్టజాల దేవుణ్ణి మనుషులను ప్రేమించి ఒదిగిపోయి ఒక చిన్న గర్భంలో, ఒక గర్భ సంచిలో జొరబడ్డాడు ఆయన. ఎంత తగ్గించుకున్నాడు ఆయన. ఇంకొక మాట చెప్పనా? ఆదామును చేసింది ఇంకా చిట్ట చివరిలో. ఆదామును చేసింది ఎప్పుడో లాస్ట్లో. ఆదాము లేకమును భూమి మీద ఇంకా చాలా యుగాలు గడిచిపోయినాయి. అది బైబిలే మాట్లాడుతుంది. ఇంకా బైబిల్ ఇన్ని భాషలు ఎప్పుడొచ్చినాయి భూమి మీదకి? ఇన్ని ఖండాలు ఎప్పుడొచ్చినాయి? ఇన్ని జాతులు ఎప్పుడొచ్చారు? ఈ సంగతి బైబిల్ ఒక్కటే మాట్లాడుతుంది. మనకు అర్థం కాకపోతే మనం ఏం చేద్దాం? ఏం చేయమంటారు అర్థం కాకపోతే? దాన్ని బైబిల్ అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదని ఆయనే చెప్పాడు. మొరపెట్టాలట, ప్రార్థన చేయాలట, అప్పుడు అర్థమైంది బైబిల్. ప్రార్థన లేకుండా, పరిశుద్ధాత్మదేవుని సహాయం లేకుండా బైబిల్ ఎట్ట అర్థమవుతుంది? ఇది మట్టి బుర్ర. యేసుప్రభు అర్థం అవుతాడా మీకు? ఎవ్వరికి అర్థం కాదు. ఆయన అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మదేవుడు ఆయన అన్నాడు, అయ్యా నేను వెళ్ళిపోయాక ఆయన వస్తాడు, ఆయన మిమ్ములను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన సహాయం ఉంటే బైబిల్ అర్థమైంది నీకు. లేకపోతే ఇండియా ఈజ్ మై కంట్రీయే, ఏం అర్థం కాదు. ఏంటి ఇండియా ఈజ్ మై కంట్రీ అన్నావు, ఏంటి దాని అర్థం అంటే తెలీసా అంటాడు. అర్థమైందా? అందుచేత బేతాళ జానయ్య గారు ఓ పాట రాశాడు. తెలుసుగా పాట? 243వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నాయా మన దగ్గర? కీర్తనల పుస్తకాలు బరువైనయా? కీర్తనల పుస్తకాలు ప్రతి ఇంట్లో ఒక్కొక్కడు కొనుక్కోండి. ప్రతి ఇంట ఒక కీర్తన పుస్తకం ఉండాలి. చూపించండి ఒకటన్నా ఇప్పుడు నాకు ధైర్యం కోసం. నేను అచ్చుసిచ్చు. అది కూడా పసిదిగా అమ్మా, పిల్లని తీసుకొచ్చావు. అదిగో తల్లి ఏమైంది? 600 కీర్తనలు ఉంటుంది తల్లి దగ్గర. అవన్నీ ఉంటాయి మొత్తం కలిపి కూడా 300 కీర్తనలు అంతే. పెద్ద కీర్తనల పుస్తకంలో 243వ కీర్తనలో బేతాళ జానయ్య గారు రాసిన పాట పరిశుద్ధాత్మను గోరుము. అది సంగతి. వాక్యం అర్థం కావాలంటే ఆయన రావాలి నీకు. నువ్వు ఊరికి చదివినంత మాత్రం అర్థం కాదు. చెప్తున్నాను కదా, అనుభవంతో చెప్తున్నా. పరిశుద్ధాత్మలే నిధి వేదగామ పఠనము గాదది. వేదగామ పఠనము గాదది. నెరచీకటి దాసరకులు వెదకు రీతి. నెరచీకటింట సరకులు వెదకు రీతి పల్మరు వెదకి నన్ను నిరర్ధకమైపోవును వేగా. అంటే అర్థం ఏమిటమ్మా? చీకటి గదిలో సరుకులు ఎతికినట్టుగా ఉంటుందట. మీ ఇల్లే కరెంటు పోతే ఉంటావా? పరుగు మమ్మీ అను, లేకపోతే అత్తయ్య గారు అను. అట్టన్నర్లే, అత్తయ్య గారిని అయితే అట్ట పిలవర్లే కానీ, అవునా? పిలుస్తారు అట్లా. ఆ అత్తయ్య కూడా ఒక, అమ్మ నాకు కాస్త భయం ఉంది. భయమా? భయం లేదు, ఏం లేదు. ఇంట్లో ఎట్ట మీ ఇంట్లో నుంచి వచ్చావా అని అంటది ఆమె. దేవునికి స్తోత్రం. అటోళ్ళు అంతా ఆ పార్టీ ఈ పార్టీ ఎప్పుడు పాము ముంగీసే. దేవునికి స్తోత్రం. ఒకే గుళ్ళు ఆరాధన చేసినా కానీ. పరిశుద్ధాత్మ దేవుళ్ళు లేకుండా బైబిల్ ఎట్ట చదువుతారయ్యా? ఎట్ట చదువుతారు బైబిల్? అర్థం కాదు కదా ఆయన. వాక్యమై ఉన్న యేసు మీకు అర్థం కావాలంటే ఆయన రావాలి.
కదా. అంచేత జాగ్రత్తగా వినండి. కాలం సంపూర్ణమైందన్న మాట, ఆ ఒక మాట మనకు చాలా టైం పట్టుద్ది, కానీ నా అంశం అది కాదు కాబట్టి ముందు పరిచయం చేశాను. ఆ తరువాత దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఆ తరువాత మారు మనసు పొంది నమ్ముడి. ఇక అందరు నా ఇంకా చూస్తారా ఒకసారి? అమ్మా నా వైపు చూడండి అమ్మా. ముందే సువార్తను ఎప్పుడు నమ్మాలంటమ్మా? మారు మనసు పొంది కదా, మారు మనసు పొంది సువార్తను నమ్మాలట. నేను ఒక మాట అడుగుతా, సువార్తను ముందు నమ్మి మారు మనసు పొందాలా, మారు మనసు పొంది సువార్తను నమ్మాలా? ఏది ముందు చేయాలి? మారు మనసు పొంది సువార్తను నమ్ముతాడా, సువార్తను నమ్మి మారు మనసు పొందుతాడా? మరి ఇక్కడ ఏంది రాశారు? మరి చెరిపోయచ్చు కదా, మీరు ఎరేజర్ తెచ్చారా? మరి బైబిల్లో ఇది పొరపాటు అంటారా? అలా మీరేగా మంది మారు మనసు పొంది సువార్త నమ్మాలా, సువార్త నమ్మి మారు మనసు పొందుతాడు ఒక వ్యక్తి.